రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర అనే కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. పట్టణాలు, గ్రామాల్లోని చెత్తను నిర్మూలించాలని ప్రజాప్రతినిధులు, అధికారులతో కలిసి స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమం ద్వారా ప్రజలకు అవగాహన కల్పించి ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేయుటకు అనేక కష్టాలు పడుతున్నారు. దానికోసం మన రాష్ట్ర సీఎం నారా చంద్రబాబుతో సహా ఎంపీలు, ఎమ్మెల్యేలు సైతం చీపుర్లు పట్టి విస్తృతంగా కార్యక్రమాలు చేపడుతున్నారు. కానీ కొన్ని గ్రామాల్లో ప్రజలకు అవగాహన కల్పించాల్సిన సచివాలయ అధికారులే తమ విధులను సక్రమంగా నిర్వర్తించకుండా ఉన్నారు. ఉదాహరణకు నెల్లూరు జిల్లా ఇందుకూరుపేట మండలం మైపాడు పంచాయతీలో అధికారుల నిర్లక్ష్యం తీరు కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. జిల్లాలోని అన్ని మండలాల్లో కల్లా ఇందుకూరుపేట మండలం మైపాడు గ్రామ పంచాయతీ అతిపెద్ద మేజర్ పంచాయతీ. దీన్ని బిట్ 1, బిట్ 2 గా విభజించారు. ఆయా పంచాయతీలను అభివృద్ధి చేయటకు సపరేట్ గా కూడా అధికారులను నియమించున్నారు. ఒక్కొక్క సచివాలయానికి 15 మంది సిబ్బంది కూడా విధులు నిర్వహిస్తున్నారు. స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం గ్రామాల్లోని ప్రతి ఇంటింటి నుండి చెత్తను సేకరించుటకు లక్షల రూపాయలు వెచ్చించి కుండీలు పంపిణీ చేయమని 6 నెలలకు ముందే అధికారులకు ఆదేశించింది. కానీ సంబంధిత సచివాలయ అధికారులు ప్రభుత్వ ఆదేశాలను ధిక్కరిస్తూ చెత్త కుండీలను ప్రజలకు పంపిణీ చేయకుండా ఆరుబయట ఎండకి పడేశారు. ఇది అధికారుల నిర్లక్ష్య ధోరణికి అద్దం పట్టినట్లు కనిపిస్తోంది. ఇలా బాధ్యతారాహితంగా ప్రవర్తిస్తున్న అధికారులపై తక్షణమే ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు.